మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి యేసు ప్రభు జన్మదినము ఈరోజు మరి క్రిస్మస్ పండుగ జరుపుకుంటుండగా మీ అందరికీ కూడా మరి ఫేత్ మినిస్ట్రీ సంఘ కాపరిగా, అలాగే మరి నా కుటుంబ పక్షాన మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మీ అందరినీ కూడా సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ క్రిస్మస్లో గొప్ప సంతోషము సమాధానము మీకును మీ కుటుంబములకు దేవుడు దయచేయను గాక, మీరు బలపరచును గాక, సమృద్ధిని దేవుడి క్రిస్మస్లో మీకు దయచేయను గాక. హృదయ కాలము మరి క్రిస్మస్ సందేశాన్ని దేవుడు మరొకసారి మీ మధ్యలో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సఖ్యపా దేవుని ప్రజల మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తా ఉన్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. మరి హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మొదటి 2 వచనంలో, ఆ దినములో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలని కైసర్ జోసులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇది కైసర్ సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ మరి ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. ప్రియ దేవుని సగ్గభా దేవుని ప్రజలరా, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారము, కన్య గర్భవతి అయి కుమారుని కనెను. ఆమె కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరంగా అర్థము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి అదే రీతిగా చూసినట్టయితే మీకా గ్రంథకర్త యేసు ప్రభు బెత్లెహేములో జన్మిస్తాడని 500 సంవత్సరముల క్రితమే మరి తన గ్రంథంలో రాయబడినది. మరియు ప్రవక్త యెషయా 700 సంవత్సరముల క్రితము యేసు ప్రభు ఎలా జన్మిస్తాడు అనే అంశము తన గ్రంథంలో రాసించాడు. మీకా గ్రంథకర్త మరి యేసు ప్రభు బెత్లెహేములో జన్మిస్తాడని ఒక వాగ్దానం అనేది నెరవేర్చబడుటకు ఈ ప్రజా సంఖ్య అన్నది రాయబడి ఉన్నది. దేవుని సంగమా దేవుని ప్రజలు మనం చూసినట్టయితే 4వ వచనం, యోసేపు దావీదు వంశస్థుడు గోత్రములకు పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియను కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయ నుంచి నజరేతు నుండి యూదాలోని బెత్లెహేమునకు దావీదు ఊరికి వెళ్ళాను. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఒక జననం అనేది యెషయా గ్రంథకర్త 700 సంవత్సరముల క్రితం రాశాడు. అలాగే మీకా గ్రంథకర్త 500 సంవత్సరముల క్రితం బెత్లెహేములో యేసు ప్రభు జన్మిస్తాడని రాసించినాడు. ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడడానికి మరి ఆ సమయంలో కైసరు ఆ ఒక సర్వలోకంలో ఉన్న ప్రజాసంఖ్య రాయుటకు ప్రతి ఒక్కరిని కూడా మరి వారి యొక్క పట్టణంలోకి వారి యొక్క ప్రాంతాలకు రావాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి యోసేపు కూడా బెత్లెహేముకు చెందిన వాడు కనుక యోసేపు తన భార్యని తీసుకొని మరి ఆ సమయంలో మరియమ్మని తీసుకొని మరి బెత్లెహేముకు బయలుదేరి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అక్కడ జరిగిన ఈ సంఘటన జ్ఞాపకం చేయబడుతోంది. ప్రవచనము అనేది నెరవేర్చబడింది. మరి యోసేపు ఆ సమయంలో దావీదు వంశస్థుడు గోత్రంలో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయ నుంచి నజరేతు నుంచి యూదాలోని బెత్లెహేమునకు దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రథమ దినంలో నిండెను గనక తొలిచూలులో కుమారుని కనెను. దేవునికే మహిమ ఘనత చెందెను గాక. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఒక జననం అన్నది ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. తొలిచూలులైన కుమారుని కనెను. యేసు ప్రభు బెత్లెహేములో జన్మించాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం చూసినట్టు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినంలో నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కనెను. పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరి ఉండెను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి ప్రపంచంలోనే మధ్య ప్రాంతమైన యెరూషలేములో మరి బెత్లెహేములో యేసు ప్రభు జన్మించాడు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి ఆ సమయంలో చూసినట్టయితే మరి సత్రంలో వారికి స్థలము లేనందుకున ఆయనను పశువుల తొట్టిలో పరి ఉండచేయను. పశువుల తొట్టిలలో ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు మరి జనన విధానం జ్ఞాపకము చేయబడతా ఉంది. మరి ఆ సమయంలో ఏ రోజు సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయబడవలసి వచ్చిన సమయంలో మరి యోసేపు బెత్లెహేమునకు చెందినవాడు కనుక తన భార్య అయిన ప్రదానం చేయబడిన మరియమ్మను తీసుకొని
మరి ఆ సమయంలో మరి కన్య గర్భవతి కుమారుని కనని ఇమానుయేలని పేరు పెట్టదని ప్రవక్త యెషయా ప్రవక్త ఏ రీతి అయితే తెలియజేశాడో, మరి ఆ రీతిగానే మరి ఆ ఒక కన్యగా ఉన్న మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయి యేసు ప్రభుకు జన్మనిచ్చింది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో చూసినట్టయితే మరి వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె యొక్క ప్రసవ దినంలో నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కనెను. పొత్తిగడ్డులతో చుట్టబడి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తోటిలో పరుండబెట్టెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కాలమే క్రిస్మస్లో మన పుట్టుటగా యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా యేసు ప్రభు జన్మదినంలో జరిగిన ఈ యొక్క సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకునిచుండగా. మరి ఈ సమయంలో మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మెలకువగా ఉన్న వారి దగ్గరికి మొదట సందేశం వెళ్ళిందే. మరి ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపరులు ఆ రాత్రి వేళ సమయంలో వారి పొలంలో ఉండి వారు మెలకుగా ఉన్న సమయంలో మరి మొదటి వర్తమానము యేసు ప్రభు యొక్క జన్మదినంలో మొదటగా మనకి తెలియజేయబడింది ఎవరికి అంటే గొర్రెలకు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ సమయంలో అందరూ నిద్రిస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో మరి యెరూషలేం ప్రాంతంలో బెత్లెహేములో మరి ప్రజలందరూ కూడా నిద్రిస్తున్నారు, కానీ గొర్రెల కాపరులు మెలకువగా ఉన్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండిరి. ఆ మందను కాచుకొనుచుండిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కాలమై క్రిస్మస్ దినాలలో మనం వచ్చినగా మనము మెలకువగా ఉండి దేవుని కొరకు ఎదురు చూడవలసిన సమయం ఇదే. మరి ఆ సమయంలో గొర్రెలకు ఎందుకు వర్తమానం అందింది మొదటగా అంటే, వారు ఆ సమయంలో తమ గొర్రెలను ఆ రాత్రి వేళ వారు మందను కాచుకునిచుండిరి. ప్రభు దూత వారి వద్ద వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. దేవునికే భయభక్తులు గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి దేవుని దూత అక్కడ వచ్చి నిలిచి ఉన్నప్పుడు ఆ ప్రాంతమంతా కూడా ప్రకాశమైన వెలుగుతో నిండబడింది. ఆ గొర్రెల కాపరులు ఆ రాత్రి వేళ ఆ మందను కాచుకుంటున్న సమయంలో వారు మెలకువగా ఉన్నారు కాబట్టి మొదటగా యేసు ప్రభు ఒక జన్మదినము సందేశం అన్నది వారికి తెలియచేయబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 2023 సంవత్సరముల క్రితము యేసు ప్రభు బెత్లెహేములో మరి ఆ సమయంలో సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండ చేయబడెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మానవునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు 2023 సంవత్సరముల క్రితము. మరి ఆ పశువుల తొట్టిలో పరుండ చేయబడినప్పుడు మొదటి వర్తమానము మొదటగా ఎవరికి తెలియజేయబడినదంటే అక్కడున్న గొర్రెలకు. ఆ గొర్రెలు రాత్రి వేళ ఆ మందను కాచుకుంటున్న సమయంలో దేవుని దూత అక్కడ వచ్చి నిలిచి ఉన్నప్పుడు మరి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. వారు మిక్కిలి భయపడిరే. ప్రకాశమైన వెలుగు, ప్రపంచానికి ప్రకాశమైన వెలుగు అన్నది యేసు ప్రభు జననం ద్వారా ప్రకాశమైన వెలుగు మరి ప్రపంచానికి అందరికీ ఆ వెలుగు అనుగ్రహించబడింది. మొట్టమొదటిగా మరి ఆ సమయంలో ఆ గొర్రెలు ఒక మందను కాచుకుంటున్న సమయంలో దేవుని దూత అక్కడ వచ్చి నిలబడినప్పుడు దేవుని యొక్క మహిమ మరి ప్రభు ఒక మహిమ అక్కడ ప్రకాశించబడినప్పుడు వారు మిక్కిలి భయపడిరే. అప్పుడు దూత చెప్తున్న మాట, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలవో మా సంతోషకరమైన సువార్త వర్తమానము మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రిస్మస్లో ఉంటుండగా ఈరోజు ఒక గొప్ప సంతోషము, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. దేవుని దూత గొర్రెలతో చెప్తున్న మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలువు మా సంతోషకరమైన స్వార్థ వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజే కలవు ఈ క్రిస్మస్ దినాన మనందరికీ కూడా సంతోషకరమైన స్వార్థ వర్తమానము
ఒకవేళ నువ్వు ఇంకా మారు మనసు పొందలేకపోయినావేమో, ఇంకా నువ్వు రక్షణలో రాలేకపోయి ఉన్నావేమో, ఇంకా యేసయ్యకు దూరంగా నువ్వు ఉన్నావేమో, హృదయకాలము ఒక సంతోషకరమైన వార్త. యేసయ్య నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిన్ను కాపాడడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇదొక శుభ సందేశము ఈ హృదయకాలము నీకేబడుతుంది. ఈ క్రిస్మస్లో ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందుకోలేక, మరి ఇంకా నువ్వు మారు మనసు పొందలేక ఉన్నట్టయితే హృదయ కాలము ఒక సంతోషకరమైన వార్త వినబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలువు మా సంతోషకరమైన స్వార్థవారం మీకు తెలియజేయుచున్న దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అభిషిక్తుని ఆరాధించే సమయం ఇదే. క్రిస్మస్ అనగానే, క్రీస్తు అనగానే అభిషిక్తుడు, మాస్ అనగానే ఆరాధించడము, యేసు అనగానే రక్షకుడు. ఆ రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి 2023 సంవత్సరంలో మరి ఆ శస్త్రంలో స్థలము లేనప్పుడు పశువుల పాకలలో పరుండ చేయబడను. ఆ వర్తమానము దేవుని దూత వచ్చి మొదటగా గొల్లలకు తెలియజేసింది. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము యేసయ్య మన అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ హృదయ కాలం కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనందరినీ కాపాడడానికి, మనందరినీ రక్షించడానికి, నశించిపోతున్న మానవ జీవితాన్ని రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఒక శుభవర్తమానము దేవుని దూత గొల్లలకు తెలియజేసింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారికి తెలియజేస్తూ ఒక మాట తెలియజేస్తూ ఉంది. చూసినట్టయితే దానికి మీకు ఆనవానులు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుటయు మీరు చూచెదరని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు జన్మదినం ఈరోజు మనందరికీ సంతోషకరమైన శుభవర్తమానమైతే. ఈ సంతోషంలో నీవు నేను పాల్పందుకోవాలంటే మన హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి. యేసయ్యను సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించుకోవాలి. యేసయ్య జీవించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్య ఏ రీతి అయితే ఈ లోకంలో జీవించాడో మనమందరికీ మాదిరిగా యేసయ్య ముందుగా మనకు చూపించి మార్గాన్ని చూపించి వెళ్ళాడు. మరి ఆ సమయంలో ఈ వర్తమానం విన్న గొల్లలు మరి దేవుని దూత వారికి తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దానికి ఇదిగో మీకు ఆనవానులు, ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుట మీరు చూచెదరని వారితో చెప్పనగా వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి ఉండెను. హల్లెలూయా. వెంటనే పరలోక దూత మరి దేవునికి మహిమ కలిగినట్టుగా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారందరూ కూడా అక్కడ ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. వెంటనే పరలోక సైన్య సహవాసము ఆ దూతతో కూడి ఉండెను. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా, కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ నిజ క్రిస్మస్లో నీవు నీ కుటుంబము యేసయ్యని మీ గృహంలోకి ఆహ్వానించి నిత్య సంతోషంలో మీరు పాల్గొనాలంటే మీ హృదయాల్లో యేసయ్యకు చోటు ఇవ్వండి. మీ గృహాలలో యేసయ్యకు చోటు ఇవ్వండి. శాంతి సమాధానాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబంలో బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలంలో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని, ఈ యొక్క శుభ సందేశాన్ని గొల్లలు విన్నారో, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అక్కడ నుంచి వారు ఆగిపోలేదు.
ముందుకు సాగిపోయినారు. కింది వచనాలు చూసినట్టయితే మరి ఆ సమయంలో ఆ ఒక యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చి యేసు ప్రభుని చూసి నమస్కారం చేసి వారు లోకమంతా కూడా మరి చాటించుకుంటూ వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాము. మనం చూసినట్టయితే 15 వచనము, ఆ దూత తమ యుద్ధ నుంచి పరలోకంకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యంలో ప్రభువు మనకు తెలియజేస్తున్నాడని మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పరుండి చేయబడిన శిష్యుని చూచి వారు చూచిన వాటిని ఆ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచారము చేసిరి. గొర్రెల కాపురు తమ చెప్పిన సంగతులన్నీ గురించి విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. వారు చూసిన తర్వాత యేసు ప్రభు జన్మదినాన్ని వారు ప్రకటిస్తూ వెళ్ళారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గడిచిన సంవత్సరాలన్నింటిలో కూడా క్రిస్మస్ జరుపుకున్న మనము సువార్త ప్రకటిస్తున్నామా? యేసు ప్రభు జన్మదినంలో మనమే సంతోషిస్తున్నామా? మన కుటుంబమే సంతోషిస్తుందా? ఒక్కసారి మనల్ని మనము పరిశోధించుకుందాము. గొర్రెల కాపురులో గొర్రెలు ఆ సమయంలో వారు చూసిన వాటిని, కన్నులారా చూసిన వాటిని అవన్నీ కూడా ప్రజలందరికీ తెలియజేశారు. ఆ శుభ వర్తమానంను వారు మోసుకొని వెళ్ళారు. హృదయ కాలము ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఉంటుండగా నీవెవరికైనా సువార్త ప్రకటిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఎన్నో సంవత్సరాలు నీ జీవితంలో క్రిస్మస్లో వెళ్ళిపోయినాయి. ఈ క్రిస్మస్లో మరి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, క్రిస్మస్ అనగానే అభిషక్తుని ఆరాధించడము, దేవుని సంఘంలో మనల్ని మనం కనపరుచుకొని దేవునిని మహిమపరిచి దేవుని గణపరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే నిజమైన క్రిస్మస్. ఒక మనిషి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకోవడమే నిజమైన క్రిస్మస్. జక్కయ్యతో యేసయ్య పలికిన మాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. మరిటి రక్షణ హృదయ కాలము దేవుడు నీ గృహానికి అనుగ్రహించును గాక, నీకును అనుగ్రహించును గాక. నీ బిడ్డలకు ఈ రక్షణ దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించి వీళ్ళని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. మీరందరూ కూడా నిజమైన క్రిస్మస్, నశించిపోతున్న దాన్ని వెతకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూస్తున్నట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించిన. ప్రతి వారు రక్షణ పొందుకోవడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించను. మనమందరం కూడా నిత్య రక్షణలో ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. ఈ క్రిస్మస్ మీ అందరికీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా, మరి క్రిస్మస్లో మీరు అందరూ కూడా ఇతరులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా, ఇతరుని బలపరిచే బిడ్డలుగా, అలాగే బీద వరకు సహాయం చేసే బిడ్డగా మీకు దేవుడు అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. క్రిస్మస్ అనగానే ఎంతోమంది బిడ్డలు క్రిస్మస్ జరుపుకోలేని బిడ్డలలో క్రిస్మస్ వారికి ఒక కానుక ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. యేసు ప్రభుని తెలియచేయడమే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ మీ జీవితంలో ఒక గొప్ప క్రిస్మస్గా నిలిచి ఉండును గాక. మీ జీవిత కాలమంతా కూడా ఈ క్రిస్మస్లో దేవుడు వీళ్ళని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మరొకసారి మీ అందరికీ కూడా ఫేత్ మినిస్ట్రీ సంఘ కాపరితగా, అలాగే నా కుటుంబం తరఫున, సంఘము తరఫున మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ నిజ క్రిస్మస్లో మీ అందరినీ కూడా దేవుడు ప్రవేశించున్నాడు. మనమందరం కూడా క్రిస్మస్లో ప్రవేశించున్నాము. దేవుని మా కృపను బట్టి ఈ సంవత్సరంలో మరి 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు 2023 సంవత్సరంలో దేవుడు మనందరూ కూడా ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, దేవానికి వందనములు, స్తోత్రములైన హృదయ కాలము
నాయనా క్రిస్మస్లో మనందరిని కూడా ప్రవేశింపచేసినందుకు వందనంలో ఈ 2023 సంవత్సరం ఈ డిసెంబర్ 25వ తారీఖులో నాయనా మనల్ని ప్రవేశింపచేసి సజీవులు పెట్టి మరొకసారి నీ జన్మదిన వేడుకలో నైనా ప్రభా మా అందరిని కూడా నడిపించినందుకు నీకు వందనంలో స్తోత్రంలో నైనా ప్రభా ఈరోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు నైనా ప్రభా వారి లోక ప్రయాసం నుంచి వారి విడుదల పొందుకున్న నిన్ను నమ్మిన బిడ్డలు తిరిగి నైనా నువ్వు వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి అని నీ వాగ్దానం చేత నైనా ప్రభా అట్టి కార్యంలో వారు లేవబడుతుంటారనే సత్యంతో మేము కూడా మా పితరులతో నైనా ప్రభా ఒకరోజు మేము మా పితరులను చూస్తామని వాగ్దానము చేత నైనా ప్రభా మేము ఎదురు చూస్తుండగా మేము కూడా నైనా ప్రభా నిజమైన క్రిస్మస్లో నైనా ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈరోజు ప్రపంచమంతా జరుగుతున్న ఆరాధనలను కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా నిజమైన క్రిస్మస్లో ఏసే మార్గము, ఏసే రక్షణ అని జ్ఞాపకం చేసుకుంటూ నాయన వారి హృదయంలో నీకు చోటిచ్చి నిజమైన క్రిస్మస్ జరుపుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి హృదయ కాలము మరి ఫేతో మినిస్ట్రీ సంఘంలో జరుగుతున్న ఆరాధనను కూడా 10:30 జరిగిపోతే క్రిస్మస్ ఆరాధనను కూడా దీవించి ఆశీర్వదించండి. తండ్రి ప్రభా మా కుటుంబంను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏసయ్య నా కుటుంబంలో నా భార్యను, నా కుమారుని, నా కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకునండి. నేను ఈ క్రిస్మస్లో మేమందరం కూడా నేను నీ చిత్తానుసారంగా నిన్ను గణపరిచే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నైనా ప్రభా మరి ప్రపంచమంతా కూడా ఈరోజు నైనా క్రిస్మస్లో ప్రవేశిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ అలాగే మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని నిజమైన క్రిస్మస్లో ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నైనా ఈరోజు అంతట్లో కూడా ప్రపంచానంతా కూడా నైనా నీ ఆధీనంలో బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి కుటుంబంలో గొప్ప శాంతిని, సమాధానాన్ని దయచేయండి. మా దేశంని, భారతదేశాన్ని కాపాడండి. మా దేశంలో ఉన్న సంఘాలని కాపాడండి, సేవకులని కాపాడండి. ఈరోజు జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలన్నిటి కూడా నాన్న మీరే మహిమ ఘనత తెచ్చుకోమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు జన్మదినమున మరి హృదయ కాలము మిల్లను మీ కుటుంబంలోనూ ఈ నిజమైన క్రిస్మస్లో దేవుడు మీ అందరినీ కూడా ప్రవేశించి సర్వలోకములకు ఈ క్రిస్మస్లో మరి అందరూ కూడా ప్రవేశిస్తుండగా దేవుడు మిల్లను మీ కుటుంబంలో నిజమైన క్రిస్మస్లో సమృద్ధిని దేవుని యొక్క కృపా సమాధానంలో మీకు మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమెన్.